అమ్మ పేరిట మొక్కలు నాటడం ఆనందంగా ఉంది. కమలాపురం శాసనసభ్యులు పుత్త చైతన్యరెడ్డి, కడప కార్పొరేషన్ జీహెచ్ఎంసీ వారు ప్రధానమంత్రి పిలుపుతో తల్లి పేరు మీద మొక్కలు నాటడం, మరలా ఆ చెట్టు సంరక్షణ కోసం జియో ట్యాగ్ చేసి ప్రతిరోజు పరిరక్షించడం నిజంగా చాలా మంచి కార్యక్రమం. అందులో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది అన్న కమలాపురం శాసనసభ్యులు పుత్త చైతన్యరెడ్డి. శ్రీ పుత్త కృష్ణ చైతన్యరెడ్డి గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కమిషనర్ గారికి, సహచర ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ కార్పొరేషన్ లోకల్ కార్పొరేటర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, మా అన్న శ్రీనివాసరెడ్డి అన్నకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అంటే మొక్కలు నాటని ఇన్ని రోజులు చెప్తూ వచ్చారు, కానీ ఒక బాధ్యత పెట్టినట్లు మీ తల్లి పేరు మీద పెడుతున్నాం, ఇక్కడ ఏదో కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, ఇక్కడ పెడుతున్నాం, బాగానే ఉంది. ఓవరాల్ కడప మీకు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా శాంప్లింగ్ ఇచ్చి దాన్ని మళ్ళీ బతికిందా లేదా, బతికించుకుంటున్నారా లేదా జియో ట్యాగింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి ఒక గుర్తింపు ఇస్తామని చెప్పిన ఒక చాలా మంచి ఇనిషియేటివ్. మనకి ఈరోజు అవసరం. చెట్లు నరుకుతున్న టైంలో ఒక 70,000 చెట్లు 50,000 చెట్లు టార్గెట్ పెట్టుకొని నా కమిషనర్ గారి ముందుకు పోవడం, ప్రతి ఒక్కరికి దానికి మీ తల్లిని గుర్తు చేసుకుంటూ మీ తల్లి మిమ్మల్ని ఎలా చూసుకుందో ఈ చెట్టు కూడా మిమ్మల్ని అలాగే కాపాడుతుందని చెప్పడానికి ఒక గుడ్ ఇనిషియేటివ్తో పోతే ప్రతి ఒక్కరికి అది బాధ్యతగా తీసుకుంటారు అని చెప్పేసి దాని మీద చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మమ్మల్ని పిలిచినందుకు కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మనం ఇంట్లో వాళ్ళు ఎలా చూసుకుంటామో మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఆస్తులు సంపాదించి పెడుతున్నాము, లేకుంటే ఇల్లు కట్టించి పెడుతున్నాము, అట్లాగే వాళ్ళందరూ క్షేమ ఉండాలంటే వాళ్ళకు ఫ్యూచర్లో ఇప్పుడు నరికిన చెట్లని అన్నీ కాకపోయినా వాళ్ళకు వచ్చేందుకు వాళ్ళ నెసెసిటీ ప్రకారం చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ, మిగతా అవసరాల కోసం వేడిని తగ్గించడానికి కానీ, ఇవన్నిటికి కూడా చెట్లు అవసరం. ఇంత మంచి ఇనిషియేటివ్ చేసినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్నందుకు, దాంట్లో నేను పాల్గొన్నందుకు హ్యాపీ. మీరు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోండి. మీ తల్లిని గుర్తుంచుకున్నట్లు ఉంటుంది. మీ గర్వంగా మీకు గుర్తుగా బతుకున్న అందరు అమ్మలకి ఎట్లా ఉంటుంది, చనిపోయిన అమ్మకు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఎప్పటికీ మర్చిపోలేంది. మీ పిల్లలు ముందు ఉన్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే ఒక మంచి కార్యక్రమం చేసినాం. ఒక చెట్టే నాటాల్సిన అవసరం లేదు. కుదిరినన్ని చెట్టుకొని దాన్ని చేసుకొని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఇక్కడంటే కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీకు కుదిరిన దగ్గర ఆల్రెడీ మా ఇంట్లో చెట్లు ఉన్నాయి మేము నాటుకున్నామని కాకుండా దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇంకొక చెట్టు తీసుకొని నాటండి. ఎక్స్ట్రాగా 4 చెట్లు నాటినాం, 5వ చెట్టు కూడా ఇక్కడి నుంచి తీసుకొని నాటుతున్నాం అని చెప్పి నాటాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను. మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కమిషనర్ గారికి, మమ్మల్ని పిలిచినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.